మీలో చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ ని ఎవ్రీడే మీ హెల్తీ కుకింగ్ కోసం యూస్ చేస్తున్నారు కదా. ఇవి యూస్ చేయడం ద్వారా క్యాన్సర్ వస్తుందా అని ఇప్పటికే చాలా వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అండ్ మీలో ఎవరైతే ఎయిర్ ఫ్రైయర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ ఎవ్రీడే యూస్ చేస్తున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అండ్ మా దగ్గర బ్యాచెస్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th of the month కి స్టార్ట్ అవుతాయి. మేము బ్యాలెన్స్ డైట్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీని కూడా వీడియోస్ ద్వారా పంపిస్తాము. ఇంట్లోనే మీరు ఒక గంట సేపు హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్ డైట్ ని తింటూ ఈజీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ఇట్లా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే డెఫినెట్లీ నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు మేము ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. ఎవరన్నా వచ్చి ఇక్కడ మమ్మల్ని కన్సల్ట్ అయ్యి డైట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఒక డాక్టర్ సూపర్విజన్ లో అండ్ ప్రతి వీక్ మా వెల్నెస్ కోచ్ మీకు కాల్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు, ఎంత ఇంచు లాస్ అవుతున్నారు అని. ఇలా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ లో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్. ఇక ఇవాల్టి టాపిక్ గురించి మాట్లాడాలి అంటే మరి మైక్రోవేవ్ ఓవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ హెల్తీ కుకింగ్ కి యూస్ చేయొచ్చా చేయకూడదా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో త్వరగా రాసేయండి. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే మనము రోజు సమోసాలని బజ్జీలని బయట పడి పడి తింటూ ఉంటాం కదా. అవి ఏ నూనెలో ఫ్రై చేస్తారో తెలియదు. అటువంటి నూనెలో తింటే ఖచ్చితంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనము ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్ మైక్రోవేవ్ ఓవెన్ లో కుక్ చేసిన ఫుడ్ లో చాలా తక్కువగా ఆయిల్ యూస్ చేస్తాం. ఇలా యూస్ చేయడం ద్వారా ఆ ఫుడ్ లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అన్హెల్తీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అని అంటే ఫుడ్ ని ఓవర్ కుక్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ అక్రమలైడ్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మనకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. కానీ ఫుడ్ ని మైక్రోవేవ్ ఓవెన్ లోనో లేకపోతే ఎయిర్ ఫ్రై లోనో కుక్ చేసుకోవడం ద్వారా కాదు. ఈ ఫుడ్స్ ని మామూలుగా మనము ఎయిర్ ఫ్రై లో కుక్ చేసుకునే ఫుడ్స్ ఏవేవి? పొటాటో చిప్స్ అని చేసుకుంటాము, స్వీట్ పొటాటో వెజ్జెస్ అని చేసుకుంటాము, బ్రెడ్, పిజ్జాస్ ఇవన్నీ చేసుకుంటాం. వీటిని సరైన టెంపరేచర్ లో సరైన టైం వరకు కుక్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓవర్ గా కుక్ చేసేసి దీన్ని ఎక్కువగా బర్న్ చేస్తే అంటే నల్లగా అయిపోతుంది కదా, అప్పుడే ప్రాబ్లం మొదలవుతుంది. కాబట్టి అలా చేయకుండా ఏ ఫుడ్ కు ఎంత టెంపరేచర్ పెట్టాలో అంతే టెంపరేచర్ పెట్టి కుక్ చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో పాటు హెల్తీ ఫుడ్ ని తినడమే కాకుండా ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతాము. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఖచ్చితంగా మనము ఎవ్రీడే కుకింగ్ కోసము మైక్రోవేవ్ ఓవెన్ అండ్ దాంతో పాటు ఎయిర్ ఫ్రై ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా యూస్ చేసుకొని మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా రెసిపీస్ ని టేస్ట్ కూడా చేయొచ్చు. సో అలాంటి డౌట్ ఏదన్నా ఉంటే ఆ బుర్రలోంచి పక్కన పెట్టేసేసి ఇవాల్టి నుంచి ఎయిర్ ఫ్రైయర్ ని యూస్ చేసుకోండి అండ్ హెల్తీ రెసిపీస్ ని తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.